నేను అంటే 5 days రోజుకొకరికి నేను వేస్తున్నాను, నేను నిజం చెప్పాలంటే. ఎందుకంటే అదే ఆప్షన్ ఉంది, మనకు తెలుసు కదా. నేను అందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను. నేను సుమన్ శెట్టి గారు చాలా వరకు పబ్లిక్ లో రియాక్షన్ ఏంటంటే సంజన కన్నా మీకే మంచి పబ్లిక్ లో నేమ్ ఉంది. సో సుమన్ శెట్టి గారు టాప్ 5 లో ఉంటారు అనుకుంటారు, కానీ సంజన గారు ఉంటారు. సో మీకన్నా ఓటింగ్ తక్కువ ఉంది అంటే మా ప్రకారం, మా మీడియా వైజ్ గా. సో మీరు ముందు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు సార్? అది చెప్తున్నాం కదా సార్, అది ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి మనం అది చెప్పలేము. ఎందుకంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా. ఆడియన్స్ ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు. ఆ బిగ్ బాస్ టీం వాళ్ళే చూస్తారు కాబట్టి మనకు తెలియదు కదా సార్. అది బయటకు వచ్చేవరకు నాకు తెలియదు, మీరు చెప్పే వరకును. ఓటింగ్ మీకు ఎక్కువ ఉంది, ఆవిడకి ఎక్కువ ఉంది అన్నది నాకు తెలియదండి. ఇంక వాళ్ళు చెప్పింది మీరు వెళ్ళనంటే నేను వెళ్ళను అని అనలేం కదా మనం. కంపల్సరీ ఎలిమినేట్ అంటే కంపల్సరీ ఎలిమినేట్ అయిపోవాల్సిందే. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోనే, బిగ్ బాస్ సీజన్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ మీరు తీసుకున్నారని చెప్పి కూడా బయట అంతా టాక్. అసలు మీ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? అండ్ బిగ్ బాస్ హౌస్ కంటే ముందు మీకు వచ్చిన సినిమాలో కూడా అంత రెమ్యూనరేషన్ రాలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? మేడం యాక్చువల్లీ అగ్రిమెంట్ ఉందండి మేడం, అది బయటకి అనౌన్స్ చేయకూడదు. మొత్తం అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత మీరందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి 100% చెప్తాను మేడం ఎంత వచ్చిందన్నది. మేడం మాస్క్ పర్సన్ అన్నది ఎవరు లేరు మేడం. అది యాక్చువల్లీ మేడం మాకు బయటకు వచ్చాక తెలిసింది. మేము రాకుండానే మీ అందరికీ తెలుసు కదా మేడం ఎవరు మాస్క్ మ్యాన్ అన్నది. అంటే నేను ఇంకా చూడలేదు మేడం అవన్నీ. ఆ వీడియోస్ అన్నీ చూసి నేను మళ్ళీ చెప్తాను మేడం. మేడం నాకు అనిపించింది, నాకు అనిపించలేదు, అందరూ ఫెయిర్గానే అనిపించారు మేడం. అంటే కాస్త కూస్త నేనే మాస్క్ వేసుకున్నానేమో నాకు అనిపించింది యాక్చువల్లీ. లేదు మేడం, మన సేఫ్ కదా మేడం. అసలు సుమన్ ఇక్కడ ఏమనిపిస్తే అదే బయటకు వస్తుంది మేడం. చాలా బాగా ఆడుతుంది కదండి, చాలా బాగా ఆడుతుంది, అందరికీ తెలిసిందే. చాలా బాగా ఆడుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా ఆడుతుందండి. పుషింగ్ అన్నది అది ఏముందండి, పుషింగ్ అన్నది ఏమీ లేదు కదండి. తను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి, నా పర్సనాలిటీకి నేనే ఎఫర్ట్ పెట్టాను, వాళ్ళని పెట్టండి. 100% పెడతారు, వాళ్ళకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు. మీకు లవ్ ట్రాక్ అనిపించిందని? నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అని అనిపించింది. అంటే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్సే, రియల్ గా ఫ్రెండ్స్ లాగా ఉన్నారండి. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ ఉన్నారు. అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ 2-3 డేస్ లో ఏదైనా మూవీ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడం కానీ జరిగిందా మేడం? అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం. అంటే వస్తున్నాయి మేడం, ఫోన్ చేస్తే వస్తున్నాయి. అది పండగ తర్వాతే ఉంటున్నాయి మేడం షూట్ అంతా. మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం. మా గురుగారు బిజీగా ఉన్నారు. ఇమ్మీడియట్లీ కలడానికి నేను ట్రై చేస్తాను మేడం. సార్ బిజీగా ఉన్నారు మేడం. అన్నా మా మాధురి అక్క ఏమక్క బంగారం అన్న ఏమి మాధురి అక్క అన్న అదే అన్న, అది బంగాన్ని కూడా అదే ఫోన్ చేశారు. సుమనన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసావు కదన్నా అని అన్నారు బండి అన్న. అదే నిజంగా ఇది కంపేర్ చేస్తే మాత్రం త్రూ ఫ్రెండ్షిప్పే. చంచన గారు అదే మీరు అందరూ డార్లింగ్ అని పిలుస్తున్నారు కదా, చంచన డార్లింగ్ అని. అందుకని అంటే హట్ చేసింది అన్నది ఏం లేదండి, నార్మల్గా నేను లైట్గానే తీసుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలేదని. తర్వాత మొత్తం నేను ఆ లాస్ట్ 13th వీక్లోని నేను హెల్ప్ చేసేది స్కోరింగ్ కానీ నేను సంజనా గారికే ఇచ్చాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అందరితో కంపేర్ చేస్తే లీస్ట్గా ఉన్నారు ఆవిడ, అందుకని నేను ఇచ్చాను. యాక్టింగ్ అన్నది ఏమీ లేదండి. అంటే నాది ఎలా ఉంటుందంటే ఒకరు బాధ పెట్టినా నేను బాధ పెట్టాలి అని నేను చూడనండి.
సర్లే అని అతని మెంటాలిటీ అది. బంగారం అన్న పులి అన్న చెప్తున్నాం కదా అన్న, అది ఎవరు అన్నది చెప్పలేకపోతున్నాం అన్న. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత మీలో ఏ చేంజెస్ మీరు తెలుసుకున్నారు బిగ్ బాస్ లోపల? లోపడనా అందులో ఉన్న మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి? అందరూ ఒకేలా ఉంటారు కదా. అవును అవును అదే చెప్తున్నాను కదన్నా, తక్కువగా మాట్లాడతాను, నెమ్మదిగా మాట్లాడతాను, అసలు ఏమీ మాట్లాడను, పాయింట్ ఎక్కి మాట్లాడను అని అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగ ఉండకూడదు, గట్టిగా మాట్లాడాలి అన్నది తెలుసుకున్నాను అన్న. బాగాను ఫ్రాంక్గా మాట్లాడలేదు. అంటే అక్కడ కూడా నేను ఫ్రాంక్గానే ఉన్నాను యాక్చువల్లీ. ఫేస్ టు ఫేస్ రియల్గా ఉండాలి. అంటే బయట ఉన్నది ఇంతకు ముందు వేరు, బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి వేరు ఉంటది కదా. అవునండి. సో ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పటి నుంచి ఎలా ఉన్నారని మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే ఇంటి యాక్చువల్ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకుందామన్నా. ఇంటి దగ్గర నుంచి అయితే నా పనులు నేను చేసుకున్నాను కాదు. అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేస్తున్నాయి, మనమే చేసుకోవాలి. కుకింగ్ కానీ అని ఏదైనా టోటల్గా అన్ని మన పనులే చేసుకోవాలి, మనం వండుకోవాలి, మనమే చేసుకోవాలి అన్ని. తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ ఏ బిగ్ బాస్లో నేను కంటిన్యూ చేశానో, నా తిన్న ప్లేట్ నేనే కడుక్కున్నాను, నా బట్టలు నేనే ఉతుక్కున్నాను నేనే ఆ బిగ్ బాస్లో. సేమ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే నేను చేస్తున్నానన్న. అంటే నా ప్లేట్ నేను అడగట్లేదు కానీ నా బట్టలు నేను వాష్ చేసుకుంటున్నాను. సుమన్ గారు, బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అయిన ఫీల్ ఏదైనా ఉందా? హౌస్ లోపల మీరు ఫీల్ అయిన మూమెంట్ ఏది మేడం? బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు వెళ్ళాను అట్లా ఏమైనా? రిగ్రెట్ కాదు మేడం. అంటే అంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి 25 years అవుతుంది మేడం. షూటింగ్లో మనం వెళ్ళినా అవుట్డోర్లో వెళ్తాం, ఒక 10 days ఉంటాం, 15 days ఉంటాం, కాల్స్ మాట్లాడుకుంటాం, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. అది కొంచెం అంటే ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న బాధ తప్ప ఎందుకు వెళ్ళాను అన్నది అనుకోలేదు మేడం. ఫ్యామిలీని మిస్ అవుతున్నానని చిన్న బాధ ఉండేది మేడం. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు